స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇటీవల జీఎస్టీపై తగ్గింపును ప్రకటించింది. అయితే దీనిపై ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున జీఎస్టీ తగ్గింపు విధానంపై పెద్ద ఎత్తున ప్రచారాలు అయితే నిర్వహిస్తున్నాయి. అయితే ఈ జీఎస్టీ తగ్గింపుపై సామాన్య ప్రజలకు ఎటువంటి లాభం చేకూరుతుందో దీనిపై తెలుసుకోవడానికి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ముల్లపూడి రేణుక ఉన్నారు. మేడం, జీఎస్టీ తగ్గింపు విధానంపై ఇప్పటికీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఏ విధంగా ఉండబోతుంది? సామాన్య ప్రజలకి దీనివల్ల ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది? జీఎస్టీ మీద మనం ఆగస్ట్ 15న ప్రధానమంత్రి గారు ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్ త్వరలోనే రాబోతున్నాయని చెప్పినటువంటి 20 రోజుల్లోనే మనకి జీఎస్టీ రిఫార్మ్స్, జీఎస్టీ మీద ఉన్నటువంటి స్లాబ్స్ అన్నీ కూడా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా అంటే సుమారు సెప్టెంబర్, అక్టోబర్, దాదాపు ఈ నెల 15 రోజులుగా చూస్తే దేశవ్యాప్తంగా ప్రతి దగ్గర కూడా ఈ యొక్క జీఎస్టీ రిఫార్మ్స్ గురించి, దీని మూలంగా సామాన్యులకి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అనే దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేయటమే కాదు, దాని యొక్క లబ్ధి ప్రజలు పొందారు. అందుకే ఈసారి ఈ దేశ ప్రజలందరికీ కూడా దీపావళి కానీ, దసరా కానీ చాలా సంతోషంగా, ఆనందంగా చేసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి వస్తువు మీద కూడా మనకి ట్యాక్స్ తగ్గించడం మూలంగా 1 నేషన్ 1 ట్యాక్స్ అనేటువంటి విధానం, అలాగే గతంలో ఉన్నటువంటి 4 స్లాబుల నుంచి 2 స్లాబులకి తీసుకురావటం, అనేక వస్తువుల మీద, నిత్యావసర వస్తువులన్నిటి మీద కూడా 0 ట్యాక్స్ చేయటం, అలాగే మందులు కావాల్సినటువంటి వాటి మీద కూడా చాలా మందుల్ని, ఇప్పుడు ఇంతకుముందు క్యాన్సర్కి సంబంధించినటువంటి కానీ కొన్ని మందుల మీద 18% జీఎస్టీ ఉండేది. ఇప్పుడు అవన్నీ కూడా 5% చేశారు, కొన్నిటికి 0 ట్యాక్స్ చేశారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ మీద గతంలో 18% ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు అవన్నీ కూడా 0 ట్యాక్స్ చేయటం జరిగింది. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో, మనిషికి లెగవంగానే కావాల్సిన టూత్పేస్టు, సబ్బులు, షాంపూలు ఇలాగా కానీ, ఆహార ఉత్పత్తుల మీద కానీ అన్నిటి మీద కూడా తగ్గించటం ఒకటి. అంతకుముందు 4 స్లాబుల నుంచి ఇప్పుడు 5% అను ఇంకొకటి 12%కి చేయటం మూలంగా చాలా అంటే సింప్లిఫైడ్ వర్షనే కాకుండా చాలా వెసులుబాటు కలిగింది, అనేక వస్తువుల మీద ధరలు తగ్గాయి. కాబట్టి ఇదంతా కూడా ప్రతి కుటుంబానికి తక్కువలో తక్కువ 15,000 రూపాయలు సంవత్సరానికి ఆదా అవుతుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ యొక్క బెనిఫిటే ఈవేళ సామాన్యుడికి అందుతూ ఉంది. అయితే మీరు అన్నట్లుగా అన్ని రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ప్రజల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాన్నే సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఇనిషియేటివ్ తీసుకుంటాం. ఎందుకంటే ఈ యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క బెనిఫిట్ ఇదే. ఎప్పుడైతే కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు అలైన్ అయి ఉంటాయో, అప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీస్ అన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాటించి వాటిని మరింత పబ్లిక్లోకి కానీ తీసుకెళ్ళినట్లయితే దాని యొక్క లబ్ధి చివరి వ్యక్తి వరకు కూడా అందుతుంది. అదే సూపర్ జీఎస్టీ. అందుకే దానికి సంబంధించే మొన్న మన ప్రధానమంత్రి గారిని కూడా మన రాష్ట్రానికి ఆహ్వానించటం, ఆ సందర్భంలో కర్నూలు రావటం, దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరగటం, సుమారు 60,000 గ్రామ సభలు నిర్వహించటం, అలాగే ఎందుకంటే అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, ఒక పాలసీ, గవర్నమెంట్ పాలసీ మీద అవగాహన కలగాలి అంటే అది ఏ విధానమైనా, ఏ పాలసీ అయినా ప్రజలకు అవుట్ రీచ్ ఉండాలి. అవుట్ రీచ్ అంటే మనం స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, గ్రామ సభలు, మన యొక్క ప్రభుత్వాధికారుల ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసినట్లయితే అవగాహన పెరుగుతుంది. ఎందుకంటే మనం చెప్పాం, ధరలన్నీ కూడా తగ్గిన తర్వాత వాళ్ళు బయట బోర్డులు పెట్టాలి, తగ్గించిన రేట్లకి ఇవ్వాలి అనేటువంటిది. కాబట్టి దీనికి ఇదంతా కూడా బాగా ఉపయోగపడింది. బాగా అద్భుతంగా జీఎస్టీ యొక్క బెనిఫిట్కి సంబంధించినటువంటి రెస్పాన్స్ కానీ, ఇంపాక్ట్ కానీ ఇవాళ సామాన్య మానవుల్లో కనిపిస్తూ ఉంది. అదే కాకుండా ఒక 2 days బ్యాక్ కూడా మీరు చూసినట్లయితే 3 కేంద్ర మంత్రులు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి ఈ యొక్క జీఎస్టీ రిఫార్మ్స్ మూలంగా ఏం జరిగింది, ఈ దసరా నవరాత్రులకి, గతంలో నవరాత్రుల టైంకి ఇప్పటికీ సేల్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి పూర్తి వివరాలతో మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, అలాగే మన పీయూష్ గోయల్ గారు, అలాగే ఐటీ అండ్ కమ్యూనికేషన్ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు, ముగ్గురు కూడా ఒక పెట్టి మొత్తం చాలా డీటెయిల్డ్గా ఇవ్వటం జరిగింది.
వారి యొక్క దీంట్లో ఫీడ్బ్యాక్లో వచ్చినటువంటి రెస్పాన్స్ చూస్తే గత సంవత్సరం నవరాత్రికి ఈసారి నవరాత్రికి ఎలక్ట్రానిక్స్ అన్నిట్లో కూడా దాదాపు 25-30% సేల్స్ పెరిగాయి. మారుతి సుజుకి 100% పైగా సేల్స్ పెరిగాయి. ఆటోమొబైల్స్ అన్నిట్లో కూడా 36% అలాగా సేల్స్ పెరిగాయి. ఈ విధంగా అనేక రంగాలు, అగ్రికల్చర్కి సంబంధించి ట్రాక్టర్స్ దాదాపు గతంతో చూసినట్లయితే 2,16,000 ఎన్నో ట్రాక్టర్స్ జస్ట్ ఆ దసరా టైంలో సేల్స్ జరిగాయి. అంటే ఇవన్నిటి కూడా ఎందుకు అంత సేల్స్ పెరిగాయి? వినియోగం పెరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇవ్వటం మూలంగా వచ్చినటువంటి ఈ యొక్క ఆల్మోస్ట్ 18%, కొన్నిట్లో 12%, కొన్నిట్లో 0 ట్యాక్స్, ఇవన్నీ అవ్వటం మూలంగా అందరూ కూడా కొనుగోలు శక్తి పెరిగింది. అదే మనం చెప్పాము, జిఎస్టీ రిఫార్మ్స్ మూలంగా ఏదైతే ఆదా అవుతుందో మనకు వినియోగం పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది. దాని మూలంగా ఎకానమీ అంటే ఇప్పుడు కొత్త కొత్త పరిశ్రమలు రావటం కానీ, ఉన్నవి ఎక్స్పాన్షన్కి వెళ్ళటం కానీ, వీటి మూలంగా మళ్ళీ కూడా ఎకానమీ ఇన్ సర్క్యులేషన్, ఉద్యోగ అవకాశాలు పెరగటం కానీ, అలాగే మనకి ఇండైరెక్ట్ బెనిఫిట్ మన దేశానికి కలుగుతుంది అని ఏదైతే చెప్పామో అదే జరిగింది. మొన్న ఎలక్ట్రానిక్స్ మనం చూసాం దసరా టైంలో మన లాంటి పట్టణాల్లో కూడా స్కూటీస్ కానీ, ఎలక్ట్రానిక్స్ అంటే టీవీలు, డిష్ వాషర్లు, వాషింగ్ మెషిన్స్, సెల్ ఫోన్స్, ఇలాంటివన్నీ కూడా విపరీతంగా కొనుక్కున్నారు. గృహిణులకు కావాల్సినటువంటి అన్నీ, మరీ ముఖ్యంగా లేడీస్కి, విమెన్కి కావాల్సినటువంటి కాస్మెటిక్స్ అన్నిటికీ కూడా మరి చాలా వరకు జిఎస్టీ తీసేయటం లేదా 5%, అంతకుముందు లగ్జరీ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా 5% అలా తగ్గించారు. కాబట్టి ఇది అన్ని వర్గాలకు కూడా ఒక సంతోషాన్ని ఇచ్చేటువంటి రిఫార్మ్స్. ఇది అతిపెద్ద రిఫార్మ్స్గా మనం భావించాలి. ప్రపంచం అంతా కూడా ధరలు పెరిగి ఎకానమీ అంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఈరోజు దాదాపు 4,000కు పైగా ఉత్పత్తుల మీద ట్యాక్స్ తగ్గించడం మూలంగా అంత వెసులుబాటు ఏదైతే చెప్తున్నామో 2.5 లక్షల కోట్ల రూపాయలు దీని మూలంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత ఆదాయం తగ్గుతుంది అని. అంటే అది ఎక్కడికి వెళ్ళింది? ఆ 2.5 లక్షల కోట్లు మరి ప్రజలకి అది మనం వెసులుబాటు ఇచ్చినట్టు, అంటే ప్రజలకు లాభం కలిగినట్లు. ఈ విధంగా ఏదైతే జిఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చారో ఇవాళ ఇది అద్భుతమైనటువంటి ఆర్థిక సంస్కరణలు. గత 11 సంవత్సరాలుగా అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. డిమానిటైజేషన్ కానీ, ఆ తర్వాత జన్ధన్ యోజన కానీ, యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ, డిజిటల్ కరెన్సీ కానీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ, అలాగే ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ కానీ, ఇదంతా కూడా మన దేశాన్ని ఒక ఆర్థిక మన దిశగా మనం వెళ్తున్నాము అనటానికి సూచీలు. అదే కాకుండా గమనించాం 11 సంవత్సరాల క్రితం మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉంటే ఈరోజు మనం 4వ స్థానానికి వచ్చాం. 2 సంవత్సరాల్లో మనం 3వ స్థానానికి వెళ్ళాలి అని. అలాగే వికసిత్ భారత్ 2047 టైంకి మనం 2వ స్థానానికి వెళ్ళాలి అని. ఈ విధంగా మనం ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత పవర్ఫుల్ మనం ఎకానమీగా మనము అవ్వాలి అనేటువంటిది ఆలోచన. ఆ దిశగా వెళ్ళటానికి ముందడుగే జిఎస్టీ రిఫార్మ్స్. అంటే గతంలో ఈ జిఎస్టీ తీసుకొచ్చిన కొత్తలో ప్రతిపక్షాలు మీ పార్టీపై చాలా ఆరోపణలు చేశాయి. జిఎస్టీతో సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందికరం. ఇప్పుడు అదే రాష్ట్రాలు జిఎస్టీ లేకపోతే మా రాష్ట్రాలు వెనకబడిపోతాయి, దీనికి ప్రోత్సాహకాలు కేంద్రం ఇవ్వాలంటుంది. ఏం చెప్తారు? అదే ఇప్పుడు ప్రతిపక్షాలే 2 చెప్తున్నాయి. ఇది పెట్టాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడో చేశారు. ఏది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఇది వచ్చింది పార్లమెంట్లో చర్చకి. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దేశానికి ఏం కావాలో, ప్రజలకు ఏం కావాలో కన్నా వారి యొక్క స్కాములు, మనం ఒక్కసారి ఆ యూపీఏ గవర్నమెంట్ స్కాములు తీస్తే అది ఒక పుస్తకం రాసే అన్ని స్కాములు వచ్చాయి ఆ రోజుల్లో. కాబట్టి అటువంటి దాని మీద వాళ్ళు చేస్తే ఈ 11 సంవత్సరాల్లో చూడండి ఒక్క స్కాము ఈ దేశంలో ఈ ఎన్డీఏ కూటమి మీద ఒక్క స్కామ్ కూడా లేనటువంటిది. అంటే ఒక మరక లేనటువంటి ప్రభుత్వం. ఇదొక చరిత్ర. ఎందుకంటే రాజకీయాల్లో చిన్న చిన్న పదవుల్లోనే ఉంటేనే మొత్తం కుటుంబం అంతా కూడా ఆ పదవిని అనుభవించి దాని ద్వారా ఎంతో చేస్తున్నటువంటి అనేక సంఘటనలు అనేక ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. అలాంటిది మరి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మీకు కేంద్ర క్యాబినెట్ మంత్రుల మీదే కానీ, కేంద్ర ప్రభుత్వం మీద కానీ, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో కానీ ఎక్కడా కూడా ఎటువంటి స్కామ్
స్కాములకి అవకాశమే లేదు. ఇది కేవలం అభివృద్ధి సంక్షేమానికి మాత్రమే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది అనటానికి ఈ 11 సంవత్సరాల పాలనే నిదర్శనం. ఇక ప్రతిపక్షాలు వాళ్ళ ఆరోపణలు చేస్తూనే ఉంటారు. వారు ఈవేళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి ఎన్నికలకు వెళ్తే వారికి చెప్పుకోవడానికి అంశాలు లేనటువంటి పరిస్థితి. ఆ దశలో ఏదో ఒక అనుమానం రేకెత్తించటం. ఇవాళ బెనిఫిట్ అనేది మీరు నేను చెప్తే కాదు, పబ్లిక్ వెళ్ళి కొనుక్కుంటున్నారు, సేల్స్లో కనపడతా ఉంది. మరి పబ్లిక్కి రేట్లు తగ్గకపోతే వీధి మీదకి వచ్చి ఎక్కడ మీరు చెప్పారు, మాకెక్కడ ఆ లబ్ధి కలగట్లేదు అని అప్రూవర్ వస్తుంది. ఎందుకంటే అంత ప్రచారం జరిగిన తర్వాత అది కానీ ఆ లబ్ధి ఆ యొక్క వినియోగదారుడికి చేరకపోతే డెఫినెట్గా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఎక్కడా లేదు అంటే అది జరుగుతూ ఉంది కాబట్టే మరి సేల్స్ మనం చూసాం. అసలు ఎంత ఒక జాతరలాగా జరిగాయి కొన్ని షాప్స్లో. ఎందుకు జరిగింది? జిఎస్టీ బెనిఫిట్ ఉంది కాబట్టి జరిగింది. దేశవ్యాప్తంగా జీఎస్టీ తగ్గింపు వల్ల సామాన్య ప్రజలు కొనుగోలు శక్తి పెరిగిందంటున్నారు. అంతేకాకుండా దేశంలో జీఎస్టీ సంస్కరణలతో పాటు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం మోదీ గొప్పతనం అంటున్నారు రేణుక. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.